నిర్భయంగా ఉండు, దేనికి భయపడవద్దు. మీరు అత్యద్భుతమైన పనులు చేయబోతున్నారు. మీరు భయపడిన మరుక్షణం ఎందుకు పనికిరారనే విషయాన్ని మాత్రం గుర్తించుకోండి. ఈ లోకంలో ఘోరమైన బాధలన్నిటికీ అసలు కారణం భయమే. భయమే మన దుఃఖాలన్నింటికీ ఏకైక కారణం. నిర్భయత్వం అనేది క్షణంలో మనకు స్వర్గాన్ని తేగలదు. కాబట్టి లేవండి, మేల్కొనండి, గమ్యాన్ని చేరుకునే వరకు ఆగకండి. స్వామి వివేకానంద చెప్పిన మాటలు. భయపడటం వలన మనకు మనమే శత్రువులుగా మారుతున్నాం. మన కన్ను మనమే పొడుచుకుంటున్నాం. మన జీవితాన్ని మనమే చేతులారా నాశనం చేసుకుంటున్నాం. ఈ ప్రపంచంలో ఉన్న సమస్యలకు నువ్వు భయపడితే నువ్వు జీవించబోయే ఉన్న రోజులు సంతోషంగా గడపలేవు. అందుకే భయాన్ని విడిచిపెట్టి నీ జీవితాన్ని నీకు నచ్చిన విధంగా మార్చుకోగలిగే శక్తి, సత్తా రెండూ నీలో ఉన్నాయి. అయితే భయాన్ని పూర్తిగా మీలో నుండి పారద్రోలే శక్తివంతమైన ప్రక్రియ మెడిటేషన్, మైండ్ఫుల్నెస్. మనలో చాలామంది ఫ్యూచర్ గురించి కష్టపడుతూ ప్రజెంట్లో గడపడం మర్చిపోతున్నారు. అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోతే ఒత్తిడికి లోనయ్యి జీవితంలో ఇంకేం సాధించలేను, నా జీవితం ఇంతే అని జీవితాన్ని చాలించిన వారు కూడా చాలామంది ఉన్నారు. మీ అందరూ మెడిటేషన్ని అనుభూతి చెందారో లేదో నాకు తెలియదు, కానీ అనుభూతి చెందిన వారు చెప్పిన మాటలు ఏంటంటే, మనకు ఉండే స్ట్రెస్ని, సమస్యలను ఇట్టే తొలగించుకోవచ్చని వాళ్ళు చెబుతున్నారు. కానీ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, మెడిటేషన్ని ఎక్కువ మంది చేసేది ప్రజెంట్లో ఉండటానికి. గతంలోకి వెళ్లకుండా, గతాన్ని మర్చిపోయి భవిష్యత్తు గురించి దిగులు చెందకుండా ప్రస్తుత క్షణంలో జీవించడానికి మెడిటేషన్ అనేది అద్భుతమైన ప్రక్రియ. ప్రజెంట్ సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేసి ప్రజెంట్ సిచ్యువేషన్లో బ్రతకడానికి మెడిటేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. మెడిటేషన్ అనేది ఇప్పుడు వచ్చింది కాదు. గౌతమ్ బుద్ధుడు ఎప్పుడైతే చెట్టు కింద కూర్చొని స్పిరిచువాలిటీని పొందారో అప్పటి నుంచే వచ్చినది. ధ్యానం అనేది ఒక స్పిరిచువల్ థింగ్ లేదా ఆఫరింగ్ అనేది అసలే కాదు. మీరు బుద్ధిజం నమ్మినా నమ్మకపోయినా మంచి పాఠాలు నేర్పించినప్పుడు నేర్చుకోవడం తప్పు కాదు కదా. గౌతమ్ బుద్ధుడు మనకు ఏం నేర్పించారంటే, మనం ఆనందంగా ఉండటానికి ఏం అవసరం లేదని, మనకు మనమే అంటే అవర్ ఓన్ బాడీ, మన శరీరం, మన మైండ్ మాత్రమే సరిపోతుందని. మనం దీనిని మన మోడర్న్ భాషలో మెంటల్ హెల్త్ అని అంటున్నాం. మనం ఇప్పుడు మెంటల్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ అని నమ్మితే ఖచ్చితంగా గౌతమ్ బుద్ధుడు వంటి గొప్ప మనిషి చెప్పిన పాఠాలు నమ్మి దాని నుండి ఏదో ఒకటి నేర్చుకోవాల్సిందే. అలా నేర్చుకున్న పాఠమే మైండ్ఫుల్నెస్, మెడిటేషన్. మెడిటేషన్ని బుద్ధిజం వాళ్ళు ఎక్కువ పాటిస్తారు. చాలామంది ఇది కూడా మన హిందూస్ పాటించే టెక్నిక్స్ అంటారు. అలాగే యోగాతో పాటించే భాగం అంటారు. కానీ ఈ రెండు వేరు. ఈ రెండు కలిపి పాటిస్తే వీటి వల్ల కలిగే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. మెడిటేషన్ అనేది బుద్ధిజం టెక్నిక్, కానీ మెడిటేషన్ యొక్క రూట్స్ అనేవి మన ఇండియాలోనే స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఇది ప్రపంచం మొత్తం ప్రసిద్ధి చెందింది. మైండ్ఫుల్నెస్ అంటే రిమైనింగ్ ఫోకస్, కాన్సన్ట్రేటింగ్. కాన్సన్ట్రేటింగ్ అంటే ఎక్కడో ఆలోచించడం కాదు, ప్రజెంట్ని ఫోకస్ చేయాలి. ప్రజెంట్ అంటే మెడిటేషన్ మీదనే ఫోకస్ చేయాలి. అంటే శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస ఉంచితే మన మిగతా ఆలోచనల్ని పక్కన పెట్టినట్టే. మెడిటేషన్ స్టార్టింగ్లో కష్టంగా ఉంటుంది. 2 నిమిషాలు కూడా చేయలేని వాళ్ళు ఉన్నారు. కానీ ఇది మెల్లగా ఓపికతో ఒక 10 రోజులైనా పాటించగలిగితే మీకు అలవాటుగా మారుతుంది. మైండ్ఫుల్నెస్ అంటే బీయింగ్ అవేర్ ఆఫ్ థింగ్స్ అరౌండ్ యూ, బాడీ, ప్రెజెంట్ అండ్ మెడిటేషన్. ప్రాక్టీస్ టు కామ్ అవర్ థాట్స్, ఎమోషన్స్, బిహేవియర్ అండ్ ఓవరాల్ మైండ్. మైండ్ఫుల్నెస్ అనేది ప్రజెంట్లో బ్రతకడం నేర్పిస్తుంది. అలాగే మెడిటేషన్ మన బాడీని మన కంట్రోల్లో ఉండేలా చేస్తుంది. ఈ 2 వర్డ్స్ మీనింగ్స్ వేరైనా ఇది చేసే పద్ధతి మాత్రం ఒకటే. మెడిటేషన్ అంటే ఒక ఫైనల్ డెస్టినేషన్ కాదు, ఇది ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటుంది. మీరు ఎన్ని రోజులు కంటిన్యూస్ చేస్తే అన్ని రోజులు ఎలాంటి నెగిటివ్ థాట్స్ లేకుండా ప్రశాంతంగా జీవించగలుగుతారు. ఆపేస్తే మళ్ళీ నెగిటివ్ థాట్స్ అనేవి వేధించడం మొదలు పెడతాయి. మనం రోజు ఎంతో టైం వేస్ట్ చేస్తూనే ఉంటాం కదా. ఆ వేస్ట్ చేసే సమయంలో కొద్దిసేపు అయినా మెడిటేషన్ చేస్తే ఆరోగ్యంగా ఉంటాం. అలాగే మన మైండ్ అనేది బలంగా తయారవుతుంది. మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఎన్నో డిస్టర్బెన్సెస్ వచ్చినా కూడా మీరు డిస్టర్బ్ అవ్వద్దు. అలా చేస్తేనే సెల్ఫ్ కంట్రోల్ అనేది వస్తుంది. ఫోన్ రింగ్ అయింది కదా అని మెడిటేషన్ మధ్యలోనే ఆపేసి ఫోన్ లిఫ్ట్ చేస్తే
మీరు చేసే మెడిటేషన్ యొక్క ఫలితాలు అనేవి ఏవి రావు. మెడిటేషన్ మైండ్ఫుల్నెస్ చేయడం అనేది ఎంతో ముఖ్యమైన పని అని గుర్తుంచుకోవాలి. ధ్యానాన్ని ప్రశాంతమైన ప్రదేశంలో చేయాలి. ఎలాంటి ఆటంకాలు లేని ప్రదేశం. సుఖాసనంలో కూర్చొని కళ్ళు రెండు నెమ్మదిగా మూసి ఇంకా శ్వాస మీద ధ్యాస పెట్టడమే. ధ్యానం కుదరకపోతే 2-3 నిమిషాలు ప్రాణాయామం చేసిన తరువాత ధ్యానాన్ని మొదలు పెడితే చక్కగా ధ్యానం కుదురుతుంది. మనకు కళ్ళు మూయగానే ఎన్నో ఆలోచనలు ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. అలా ఆ ఆలోచనలు వెంటపడద్దు. వాటిని తప్పించి మళ్ళీ శ్వాస మీదకు రావాలి. తప్పించడం అంటే శ్వాస మీద ధ్యాస ఉంచడమే. ఇలా చేయడం వలన మీ శరీరం మీద మీ మనసు మీద కూడా పట్టు సాధించవచ్చు. బాడీ సెల్ఫ్ కంట్రోల్ అనేది కూడా చాలా ముఖ్యమైనది. మెడిటేషన్ మైండ్ఫుల్నెస్ చేసేటప్పుడు మీ కాన్సంట్రేషన్ మీ బ్రీతింగ్ మీద ఫోకస్ చేయాలి. ఇలా చేయడం వలన మీ కాన్సంట్రేషన్ మీ బ్రీతింగ్ మీద ఉంటుంది. కొంచెం డిస్టర్బ్ అవ్వచ్చు, కానీ అదే పనిగా చేస్తుంటే అలవాటుగా మారి అది మీ చెప్పు చేతల్లోకి వస్తుంది. ఈ మధ్య వచ్చే చాలా మెంటల్ ఇష్యూస్కి డాక్టర్స్ మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ని సజెస్ట్ చేస్తున్నారు. మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తే హార్మ్ఫుల్ హెల్త్ బిహేవియర్స్ని తగ్గిస్తాయి. అంటే సెల్ఫ్ హార్మ్ బిహేవియర్, సూసైడ్ ఇలాంటి వాటిని మెడిటేషన్ అనేది తగ్గిస్తుంది. అలానే ఇతరులను ఇబ్బంది పెట్టే ఆలోచనలు కూడా సమూలంగా తగ్గిస్తుంది. మీ ప్రవర్తనలో కూడా పాజిటివ్ చేంజెస్ తీసుకొస్తుంది. అండ్ కంటిన్యూస్గా మెడిటేషన్ మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేస్తే మీరు మెంటల్గా, ఫిజికల్గా, ఎమోషనల్గా కూడా ఫుల్ఫిల్గా ఉంటారు. మెడిటేషన్ని అతిగా సాధన చేయడం వలన బాడీ సెల్ఫ్ కంట్రోల్ కరెక్ట్గా ఉంటుంది. సెల్ఫ్ రెగ్యులేషన్ కూడా చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సెల్ఫ్ రెగ్యులేషన్ అంటే ఒక మనిషి యొక్క ఎమోషన్, థాట్స్, బిహేవియర్ అన్నీ తన కంట్రోల్లో ఉంచుకోవడం. బాడీ యొక్క సెల్ఫ్ రెగ్యులేషన్ కరెక్ట్గా లేకపోతే అది మీ స్టడీస్, వర్క్స్ మీద ఆ ఎఫెక్ట్ పడుతుంది. అలాగే మీ హెల్త్ కూడా బాగా పాడవుతుంది. ఎలా అంటే మీకుండే ఒత్తిడి కారణంగా. మెడిటేషన్ని ప్రతిరోజు సాధన చేయగలిగితే మీలో మోటివేషన్ పెరిగి మీలో హెల్త్ హ్యాబిట్స్, బిహేవియర్ కూడా డెవలప్ అవుతుంది. మీ థాట్స్, ఎమోషన్స్, బిహేవియర్ అన్నీ మీ కంట్రోల్లోనే ఉంటాయి. చాలా రీసెర్చ్ కూడా జరిగాయి. అసలు నిజంగా మెడిటేషన్, మైండ్ఫుల్నెస్ మన బిహేవియర్లో చేంజెస్ని తీసుకొస్తాయా అని. దీనికి సైన్స్ ఎస్ అనే అంటుంది. మెడిటేషన్, మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేస్తే మన న్యూరాన్స్లో ఇంటర్సెప్షన్ అంటే రెస్పెక్టివ్ కెపాసిటీ పాజిటివ్గా మారుతుంది. అందుకే మన బిహేవియర్లో పాజిటివ్ చేంజెస్ వస్తాయంట. మెడిటేషన్ వల్ల ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయకుండా ఫేస్ చేసే ధైర్యం వస్తుంది. అలాగే కాన్ఫిడెంట్, డిటర్మినేషన్ పెరుగుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మెడిటేషన్ వల్ల హెల్త్ కండిషన్, క్రోనిక్స్ ఇల్నెస్ని మేనేజ్ చేసే శక్తిని ఇంప్రూవ్ చేస్తుంది. బాడీ యొక్క సెల్ఫ్ మేనేజ్మెంట్ని అంటే ఫిజికల్లీ, మెంటల్లీ ఇంప్రూవ్ అవుతుంది. మీ మైండ్ కామ్ అయ్యి చాలా ఓపిక అనేది పెరుగుతుంది. మీకున్న స్ట్రెస్ కూడా బాగా తగ్గుతుంది. మెడిటేషన్ వల్ల సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్ అనేది పెరుగుతుంది. మిమ్మల్ని మీరు ఇష్టపడటం కూడా మొదలు పెడతారు. చాలామందికి సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్ అనేది ఒకటి ఉంటుందన్న సంగతి కూడా తెలియదు. మనం బాగుంటేనే కదా మన చుట్టూ ఉన్న వాళ్ళని బాగా చూసుకోవచ్చు. అందుకే మీరు బాగుపడండి, మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా బాగా చూసుకోండి. సెల్ఫ్ లవ్ అనేది అన్నిటికన్నా ప్రాముఖ్యమైనదని గుర్తుంచుకోండి. మనం ఏం చేసినా స్ట్రెస్ అనేది ఉంటుంది. వాటికి వేరే వేరే రీజన్స్ ఉండొచ్చు, కానీ ఆ రీజన్స్ వల్ల మీరు పర్ఫెక్ట్గా ఉండలేరు. అలానే మీ హెల్త్ను కూడా ఇంపాక్ట్ చేస్తుంది. స్ట్రెస్గా ఫీల్ అయితే చక్కగా బ్రేక్ తీసుకోండి. మెడిటేషన్ని ప్రాక్టీస్ చేయండి. మిమ్మల్ని మీరు కోల్పోకుండా కాపాడుకోండి. మీకు ఒంటరిగా చేయడం కష్టంగా ఉంటే మెడిటేషన్ సెంటర్స్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. అక్కడికి వెళ్ళండి, వాళ్ళతో పాటు కలిసి చేయండి. లేదంటే మిమ్మల్ని మీరు గైడ్ చేసుకోవడానికి చాలా యాప్స్ ఉన్నాయి, వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. వాటిని తెరవండి. లేదంటే మన ఛానల్ని డైలీ ఫాలో అయిపోండి. ఎన్నో కొత్త కొత్త విషయాలు, మంచి మంచి పుస్తకాల నుంచి ఎందరో గొప్ప వ్యక్తులు చెప్పిన రహస్యాలను మీకు అందిస్తూ ఉంటాను. మీకోసం మీ శక్తిని తెలియచేయడానికి వివేకానంద గారు చక్కని మాట చెప్పారు. కష్టాలు కొండంతలుగా కనిపించిన, పరిస్థితులన్నీ భయంకరాలుగా, నిరాశాజనకాలుగా ఉన్నా అవన్నీ మాయే. దానికి భయపడద్దు. అది తొలగిపోతుంది. దాన్ని అణిచిపెట్టు. అది అదృశ్యమైపోతుంది. దాన్ని తొక్కివేయి. అది చస్తుంది. భయపడకు. ఎన్నిసార్లు పరాజయం పొందాను అని అనుకోవద్దు. లెక్క చేయవద్దు. కాలం అనేది అనంతం. ముందుకు సాగిపో. ఆత్మశక్తిని భావన చేయి. వెలుగు వచ్చి తీరుతుంది. లే, భయపడకు. సకల దుఃఖాల మధ్య, దౌర్బల్యాల మధ్య ఆత్మన భావన చేయి.
మొదట్లో అది అస్పష్టంగాను అగోచరంగాను ఉండవచ్చు, కానీ ధైర్యం వస్తుంది. చివరకు సింహంలా గర్జిస్తావు. ఇలా స్ట్రెస్ వచ్చినప్పుడల్లా మనం మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మన నెగిటివ్ థాట్స్ని కంట్రోల్ చేసి మనకు నచ్చిన విధంగా మన జీవితాన్ని తయారు చేసుకోవచ్చు. అలాగే ఈ విశ్వశక్తితో ఎన్నో వాటిని ఆకర్షించవచ్చు కూడా. ఇలా చేసి మీ జీవితాన్ని మార్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.